జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్లో బూత్ కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు బూత్ స్థాయి కార్యకర్తలకు సూచనలు చేస్తూ నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ను కలిసి కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలు మరియు ప్రజాసేవ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి అని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలన్నారు. कांग्रेस पार्टी को यहाँ पे जुबलीस में जिता सके, मेरी आप सबसे एक ही रिक्वेस्ट होगी, एक जगह होके हमारे साथ रहना जरूरी है, क्योंकि वहीं पे पूरे प्रॉब्लम शुरू होते हैं। जब तक हम लोग क्या करते हैं बूथ कमेटी पे ये सोचते हैं चलो पोलिंग हो गई हम लोग वहाँ पे चले जाएं, ऐसा मत करिएगा, क्योंकि आपको पोलिंग बूथ पे फिर पूरा खत्म हो जाएगा, आपको वहाँ रहना पड़ेगा। और मेरा ये मानना है और मैं जब भी देखा हूँ कि जो भी हम पोलिंग बूथ पे जो अच्छा काम करते हैं, जो सबसे ज्यादा से ज्यादा वोट लेके आके आपको धराएंगे, वहीं पे हमारी जीत होगी। और हम कांग्रेस पार्टी एक पार्टी ऐसी है कि हम लोग ने जितने भी जो బూత్ స్థాయి ఏజ్ మెంబర్స్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ప్రజా అభిప్రాయం మేరకు ప్రజల్లో ఉండే వ్యక్తికి అవకాశం కల్పించాలని చెప్పి ఏఐసిసి వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మన ప్రజలు స్వాగతిస్తున్నారంటే మనం అందరం కూడా కృతజ్ఞత భావంగా ఉండాలి. అందుకు మనం ఏఐసిసి పెద్దలైనటువంటి సోనియా మేడం గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రజాసేవలో మాకున్నటువంటి పట్టుదల సరే రాజకీయంగా అవకాశాలు రాజకీయం చేయడం అది కామన్ రాజకీయాలు, కానీ సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకుల జీవితాలు పాడు చేయాలనేది చాలా తప్పు. ఆ నైజాం బీఆర్ఎస్ పార్టీని, కానీ సమాజానికి ఉపయోగపడాలనుకున్న యువకులను ప్రోత్సహించే నైజాం మన రేవంత్ అనేది మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇన్నేళ్ల చరిత్రలో మనకు ఒక అవకాశం వచ్చింది. ఇదే తెలిసిన ఈ యూసుఫ్ కూడా పుట్టి పెరిగిన మీ అందరి ముందు ఒక తమ్ముడుగా, ఒక సోదరుడిగా మీ కళ్ళ ముందు ఎదిగిన నేను అందరూ కూడా వివిధ పార్టీలు ఉన్నప్పుడు కూడా నేను అందరినీ కూడా గౌరవించే ఉండేటువంటి ఈ రోజు మన ప్రాంతానికి ఒక అవకాశం వస్తుంది.